ఏం జరిగిందంటే పిల్లలందరూ కూడా భోజనం దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే హాస్టల్లో ఉప్మా రెగ్యులర్ గా ఉప్మా పెడుతున్నారు అనమాట హాస్టల్లో. అందులో ఏమైందంటే 30% మందికి మాత్రము ఈ ఉప్మా అంటే చాలా ఇష్టము, ఉప్మా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ 70% మంది అందరికి కూడా అసలు ఉప్మా అంటే బాగాలేదని కంప్లైంట్ ఇస్తానే ఉన్నారండి. ఇక్కడ ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం అండి? నిజంగా చెప్పాలి, ఇక్కడ కూడా సేమ్ అదే 30% ఉన్నారు. అయితే ఏమైందంటే ఇంకా ఈ ఉప్మా మనం దిగలేమని చెప్పి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మనము ఇలా కాదు, దీనికి ఒక పోటీ పెడదామంటే దానికి ఒక దేనికి ఎక్కువ మార్కులు వస్తే ఆ టికెట్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. అయితే ప్రతి ఒక్కరు ఓటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఓటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయగానే ఏం జరిగింది, ఈ 30% ఎవరైతే ఉప్మాకి ఇష్టం ఉన్నారో 30% ఉప్మాకి ఓటు గుద్దారు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే 15% ఇడ్లీకి గుద్దారు, 15% పూరికి, 15% వడకి, 15% దోశకి, అట్లా 15, 10, 11, 2, 3 ఇలా కొద్దుకుంటూ అన్ని ఒకవైపు అయ్యాయి. ఫైనల్ గా మళ్ళీ గెలిచింది ఉప్మాని. అప్పుడు ఏం చేశారు, ఉప్మా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మొత్తం ఉప్మాతోటే కంటిన్యూ చేశారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కొట్లాడే వాళ్ళము ఎక్కువ శాతం ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా యూనిటీగా ఉండాలి. ఉప్మా వద్దనుకునే వాళ్ళు ఏం చేయాలి, అందరు కలిసి ఒకదానికి ఓటేయాలి. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఓటేసుకుంటూ వెళ్ళాడు. ఈ కథ చూడడానికి మనకి కొంచెం సిల్లీగా సింపుల్ గా ఉండొచ్చండి.